హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో నన్ను చూసి నేను ఇప్పుడే ఎక్కడికో బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యానో లేకపోతే వెళ్ళి వచ్చానో ఫంక్షన్ కో అని అనుకుంటున్నారు కదా, అది ఏమీ కాదండి. ఎందుకు అన్నానంటే మా పిల్లలు చూసి అంటున్నారు అన్నమాట, అమ్మ నువ్వు బయటకు వెళ్తున్నావా నన్ను అడుగుతున్నారు, ఏదైనా ఫంక్షన్ అని అడుగుతున్నారు. మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ అనమాట. ఈ డ్రెస్ యొక్క లుక్ అలా ఉందన్నమాట, ఏదో ఫంక్షన్ వేర్ లా ఉంది కదా. సో మనకి ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. మనం రకరకాలుగా అంటే వాయనం తీసుకోవడానికి ఒక్కొక్కళ్ళం అలా వెళ్తూ ఉంటాం కదా. మన ఫ్రైడే కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది చేసుకున్నారు, వాయనాన్ని పిలిస్తే వెళ్ళి వచ్చాము. అలాగా మనము వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం. బట్ ఇలాగా వాయనం తీసుకోవడానికి లేదా ఇలా ఏదైనా పూజకి అన్నప్పుడు కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో అందుకని కొన్ని ట్రెడిషనల్ లుక్ లో ఉండేవి అయితే ట్రై చేశాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ అనమాట. సో వాటి యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అని ఇవాళ వీడియో షూట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం అనగానే నా మైండ్ లో ఫస్ట్ వచ్చేది శారీ డ్రేపింగ్, శారీస్ అని చెప్పి వస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయాలి, పూజలో ఒక శారీ పెట్టుకుంటాం, మనం ఒక శారీ కట్టుకుంటాం. అండ్ అలాగే పెట్టడానికి కూడా ఇప్పుడు మామూలుగా మా ఫ్రెండ్స్ ని అందరినీ పిలుస్తూ ఉంటాం కదా, వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చినప్పుడు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ లాంటివి ఇస్తూ ఉంటాం కదా. బట్ మా హెల్పర్స్ మెయిడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బట్టలు పెడతాను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు. వాళ్ళకి వాటికన్నా శారీస్ అయితే మంచిగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి ఖచ్చితంగా బట్టలు పెడుతుంటారు అనమాట. సో అందుకని లాస్ట్ టైం నేను బ్లూ శారీ కట్టుకున్నాను మొన్న ఫ్రైడే రోజు. కట్టుకుంటే మా మెయిడ్ చూసి చీర చాలా బాగుందమ్మా అని అన్నది అనమాట. సో అందుకని తనకు కూడా అట్లాంటి శారీయే నాకు అమెజాన్ లో కనిపిస్తే తీసుకున్నాను. ఇందులో బ్లూ కలర్ అనమాట నాది. అంటే మా ఇంటి గృహప్రవేశం అప్పుడు అందరికి సేమ్ శారీస్ లాంటివి అమ్మ తీసుకుంది, అత్తలు మేము అందరము ఆ శారీ కట్టుకున్నాను అనమాట. అది కొంచెం కాటన్ టైప్ ఆఫ్ శారీ లా ఉంటుంది. అదే ఫ్యాన్సీ టైప్ లో అమెజాన్ లో ఉందన్నమాట. ఇలాగా గ్రీన్ కి మంచి మస్టర్డ్ ఎల్లో లాగా ఉంది, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా ఇలాగా ప్లస్ 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 సింబల్ ఇలా డాట్స్ లా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఇక్కడ ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చి కింద ఇలాగా ఒక సాటిన్ బార్డర్ లాగా ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. అంటే దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఈ కలర్ అయితే బాగుంటుంది ట్రెడిషనల్ గా అని అనిపించింది అనమాట. ఇన్ కేస్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయాలి అన్నా సరే ఇది బాగుంటుంది అని అనిపించింది. అండ్ అలాగే శారీ డ్రేపింగ్ చేయాలంటే పైన కింద సేమ్ బార్డర్ ఉన్నది చూసుకుంటూ ఉంటారు అనమాట. సో దట్ ఎక్కువ కుచ్చులు వచ్చేలాగా శారీ డ్రేపింగ్ చేయొచ్చు అని చెప్పి. సో దీనికి పైన కింద కూడా ఇలాగా సేమ్ బార్డర్ వచ్చింది. సో అందుకని ఇన్ కేస్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయాలన్నా ఇది యూజ్ అవుతుంది, లేదు అని అంటే మా చీర పెట్టడానికైనా సరే ఇది యూజ్ అవుతుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంది శారీ అయితే, ఇట్లా సాఫ్ట్ గా ఉంది అనమాట. ఇది కొంచెం చూడండి, మొత్తం సాఫ్ట్ గా ఉంది, ఏమి స్టిఫ్ గా అలా ఏమీ లేదు, సాఫ్ట్ గా ఉంది. ఎవరైనా సరే కట్టేసుకోవచ్చు ఈజీగా. అండ్ సాఫ్ట్ గా ఉంది కాబట్టి ఎంతసేపు అయినా సరే క్యారీ కూడా చేయొచ్చు అనమాట. సో ఇదనమాట తీసుకున్న శారీ ఒకటి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, ట్రెడిషనల్ డ్రెస్ అన్నాను కదండి. మంచి బొట్టు ఉంటుంది చూడండి, ఆరెంజ్ కలర్, ఆ కలర్ లో వచ్చిందన్నమాట ఈ డ్రెస్. ఇదిగోండి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్, దానికి ఇలా బార్డర్ వచ్చింది హ్యాండ్స్ కి, అటు ఇటు 3/4 హ్యాండ్స్ వచ్చి కింద కూడా ఇలా బార్డర్ వచ్చింది. ఇదిగోండి ఇది కింద సైడ్ బార్డర్ అనమాట. అండ్ ఇది కంప్లీట్ కాటన్ డ్రెస్ అండి, లోపల లైనింగ్ అయితే ఏమి రాలేదు, బట్ అలానే సీత్రూగా కూడా లేదు, కాటన్ టాప్ అనమాట. ఇది ఇలాగా ఆరెంజ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్యాంట్ ఇలా రెడ్ కలర్ వస్తుంది, ఇది కూడా కాటన్ ప్యాంటే. అండ్ కింద సైడ్ ఇలాగ పట్టిలాగా ఇచ్చి సేమ్ టాప్ లో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ తో ప్యాంట్ కూడా కింద ఇలాగా పట్టిలాగా ఇచ్చారనమాట. సో సేమ్ కలర్ లో సేమ్ బార్డర్ ఇచ్చారు. అండ్ దీని హైలైట్ ఏంటంటే దీని చున్నీ, అంటే ఈ ట్రెడిషనల్ వైప్ కి సెట్ అయ్యేలాగానే చున్నీ కూడా ఇచ్చారు. సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో ఆరెంజ్ అండ్ మెరూన్. ఇదిగోండి ఇది చున్నీ, అటు ఇటు కూడా ఇలాగా బార్డర్ లాగా ఇచ్చారు. ఇది ఎలా అంటే చూడగానే ఒక పూజ అన్న వైబ్ వచ్చేలాగా అనిపించింది అన్నమాట చూడగానే నాకు. అండ్ ఈ చున్నీ కూడా మంచిగా కాటన్ చున్నీ ఇచ్చారు. ఇది కూడాను ఇదిగోండి ఇలా అటు ఇటు టజల్స్ కూడా ఇచ్చారు. కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది అండ్ చాలా ఒక ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అని అనిపించింది అన్నమాట ఈ డ్రెస్. కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ కదా, ఆరెంజ్ అండ్ మెరూన్ లాగా బ్రైట్ ఆరెంజ్ తోటి బాగా అనిపించింది. ఎక్కువ అడావిడి లేదు, జస్ట్ బార్డర్స్ అండ్ ద కలర్స్ అవే మాట్లాడుతున్నాయి, మిగతా డిజైన్లు వర్క్లు లాంటివి కాకుండా. సో ఇట్లాంటి కలర్ కాంబినేషన్ లేదు, కొంచెం ఆ ట్రెడిషనల్ వైబ్ లో కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ అలాగే
ఇంకొక డ్రెస్ ఏదంటే ఇది. ఎక్కువ రెగ్యులర్ కలర్స్ కాకుండా వేరే డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాము అని చెప్పి ఐ చూస్ దిస్ వన్. ఇది బ్రౌన్ కలర్. నాకు బ్రౌన్ కలర్ లో చాలా చాలా తక్కువ డ్రెస్సులు ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా వై సింబల్ లా వస్తుంది అన్నమాట యోక్ పార్ట్ లో. అండ్ ఇది ఇలా పెద్ద అనార్కలి డ్రెస్ చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ ఉందో. పెద్ద ఫ్లేర్ తోటి వచ్చింది. మొత్తం దీనిపైన గోల్డ్ ప్రింట్ వచ్చింది అన్నమాట బుటీస్ లాగా. అండ్ ఈ కింద అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలా గోటాపతి బార్డర్ ఇచ్చారు. చాలా పెద్ద ఫ్లేర్ తోటి వచ్చింది డ్రెస్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి రెగ్యులర్ గా 3/4 హ్యాండ్స్ కాకుండా ఎల్బో వరకు హ్యాండ్స్ ఇచ్చారు ఇలా. దానిపైన కూడా మనకి ఇలాగా గోల్డ్ ప్రింట్ వచ్చింది అనమాట ఇలా. సో ఇదొకటి అంటే ఇది కూడా మనకి మంచిగా ట్రెడిషనల్ వేర్ లాగా ఎవరైనా ఇంటికి పిలిస్తే వేసుకెళ్లే విధంగా ఉంది. ఎందుకంటే అనార్కలి డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఆ లుక్ అలా వస్తుంది అన్నమాట. మేబీ ఆ ఫ్లేర్ వల్లనో ఏమో మంచిగా అనిపిస్తుంది ఇట్లా గ్రాండ్ గా. దీనికి ప్యాంట్ కూడా మనకి సేమ్ ఇలాగే బ్రౌన్ ప్యాంట్ వచ్చింది. సేమ్ సాఫ్ట్ క్లాత్ తోటే మొత్తం స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. అండ్ చున్నీ కూడా మనకి ఇలాగా కోటా చున్నీ లాగా ఇచ్చారనమాట. కోటా క్లాత్ లాగా వచ్చింది. దానిపైన అంతా ఇలా గోల్డ్ ప్రింట్ వచ్చింది అనమాట. సో ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. బ్రౌన్ పైన ఈ గోల్డ్ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట ఎలివేట్ అయ్యి. అండ్ దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను ట్రై చేయని కలర్ ట్రై చేద్దాము అని అనిపించి బ్రౌన్ ఆర్డర్ చేసా. ఇందులో కూడా గ్రీన్, పింక్, బ్లాక్ అని రకరకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అలా ట్రై చేయొచ్చు. బట్ ఈ డ్రెస్ లో ఉన్న ఏకైక డిఫెక్ట్ ఏంటి అని అంటే, డిఫెక్ట్ అని చెప్పలేను, నాలో డిఫెక్ట్ అని అనుకోండి పోనీ. ఎందుకంటే ఈ డ్రెస్ కొంచెం లెందీ వచ్చింది అన్నమాట. నా హైట్ కొంచెం తక్కువ. నేను 5'1" ఉన్నాను హైట్. సో నాకు కొంచెం కింది వరకు వచ్చింది అని అనిపించింది. యాంకిల్ వరకు వచ్చేసింది డ్రెస్ అని అనిపించింది. సో మీరు ఇంకొంచెం టాల్ ఉంటారు అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఈ డ్రెస్. లేదు ఇలాగ ఫుల్ లెంత్ లో కావాలి అనుకున్నా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. నాకు ఇంత ఫుల్ లెంత్ డ్రెస్లు అలవాటు లేదు కాబట్టి నాకు కొంచెం ఇంకా అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించలేదు అన్నమాట. బట్ క్లాత్ పరంగా కానివ్వండి, డిజైన్ పరంగా కానివ్వండి, ఎస్పెషలీ ఫ్లేర్ పరంగా కానివ్వండి, తెగ నచ్చేసింది డ్రెస్. కలర్ కూడా బాగా అనిపించింది. మంచి బ్రైట్ కలర్ కదా, పార్టీ వేర్ లా అనిపించేస్తుంది. బట్ ప్రైస్ అయితే యాజ్ ఐ టోల్డ్ యూ ఏది కూడా 799 కన్నా ఎబో లేదు. అన్ని కూడా 800 కన్నా బిలోవే. సో ఇది 750 సంథింగ్ అలా పడ్డట్టుంది డ్రెస్. సో దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటే, ఇంకొంచెం టాల్ ఉంటారు అనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు ఈ డ్రెస్. చాలా బాగుంది. మంచి పార్టీ లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. నేను వేసుకున్న ఈ డ్రెస్ డీటెయిల్స్ ఇంకా షేర్ చేయలేదు కదా. ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నదేనండి. ఐ జస్ట్ లవ్ దిస్ కలర్. ఎంత బాగుందంటే మంచి బ్లూ కలర్, ఫుల్ బ్రైట్ బ్లూ మీరు చూస్తున్నారు కదా. దానిపైన గోల్డ్ ప్రింట్ వచ్చింది. ఇవన్నీ జరీ బుట్టాలో లేకపోతే అలా కాదు, జస్ట్ గోల్డ్ ప్రింట్. దానికి కలర్ కాంబినేషన్ ఇలా ఇచ్చారన్నమాట. ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో లాగా, అదే ఒక గ్రీనిష్ ఎల్లో లా ఉంటుంది చూడండి అలా అనమాట. మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, ఒక గ్రీనిష్ ఎల్లో. దానికి జరీ కూడా వచ్చింది ఇలా లైన్స్ లాగా. బట్ అది ఈ కలర్ కాంబినేషన్ లో మిక్స్ అయిపోయి అంత క్లియర్ గా కనిపించట్లేదు. అంతా ఒకటే టోన్ లో కనిపిస్తుంది చున్ని. బట్ ఈ కలర్ కి ఒకటొకటి భలే కాంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. అండ్ ప్యాంట్ కూడా మనకి సేమ్ అలాగే ఈ కలర్ లోనే వస్తుంది, కానీ కొంచెం పట్టు క్లాత్ లాగా, రేయాన్ క్లాత్ లాగా షైనీగా వచ్చింది అనమాట. ఇది కూడా అంతే రేయాన్ క్లాత్, బట్ విస్కస్ రేయాన్ అనమాట. చాలా 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 సాఫ్ట్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అసలు నేను ఇంకా సైజ్ కూడా ఏమీ చేసుకోలేదు, బట్ నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది అని అనిపించింది. అండ్ ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు తీయాలనిపించట్లేదు. ఎక్కడికి వెళ్దాం బయటికి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా అడిగారు మమ్మీ బయటికి వెళ్ళి వచ్చావా అని చెప్పి. సో అందుకని ఇప్పుడు ఈ డ్రెస్ తీసే లోపల ఏంటంటే బయటకు వెళ్దాం, మనకి ఏం పనులు ఉన్నాయి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇప్పుడు అర్జెంట్గా ఈ డ్రెస్ చేసుకున్నందుకన్నా నేను బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. ఇన్కేస్ ఎవరైనా తాంబూలానికి అలా పిలిచినప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకెళ్ళినా ఒకలాంటి ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది, ఒక పట్టు లుక్ లాగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. ఇది నేను ఇలా మిర్రర్ లో చూసుకున్నా సరే ఏదో పట్టు డ్రెస్ వేసుకున్నానా అన్న ఫీల్ వచ్చింది నాకు. సో చాలా చాలా బాగుంది. ప్రతిసారి కలెక్షన్ లో ఏదైతే బాగా నచ్చుద్దో అది వేసి కూర్చుంటాను కదా, అలాగా ఈసారి కలెక్షన్ లో ఐ జస్ట్ లవ్ దిస్ కలర్ అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ డ్రెస్. చాలా కంఫర్టబుల్ గా, చాలా గ్రాండ్ గా, చాలా బాగుంది. వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు ఎవ్వరు నమ్మను కూడా నమ్మరు అనమాట, అంత తక్కువ ఈ డ్రెస్ అని చెప్పి. సో అండ్ నెక్స్ట్ వన్, మనం డెకరేషన్ ఎక్కువ చేస్తుంటాం కదండి వరలక్ష్మి వ్రతం అనగానే. సో డెకరేషన్ కి అఫ్ కోర్స్ మనం రకరకాలుగా మనకు తోచినట్టుగా చేసుకుంటూ ఉంటాం. మెయిన్ పార్ట్ లైటింగ్ కూడా మంచిగా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా లుక్ ఎన్హాన్స్ చేయడంలో. సో నేను ప్రతిసారి పూజకు వాడే దీపాలు అనమాట ఇవి చూపించినప్పుడల్లా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇవి 5 స్టెప్ దీపాలు ఇలాగా మా ప్లగ్ పాయింట్ తో వస్తుంది.
2 వస్తాయి, అటు ఇటు పెట్టేసుకోవడమే అనమాట. అమ్మవారి పక్కన ఇవి పెట్టగానే మంచిగా లుక్ ఎన్హాన్స్ అవుద్ది. ఇవి లైట్స్ అన్ని వెలుగుతాయి కాబట్టి లైటింగ్ కూడా ఇంకా బాగుంటుంది. ఈ లైటింగ్ కూడా ఏంటంటే వైట్ లైట్ కాకుండా వామ్ లైట్ అనమాట. వైట్ అంటే ఇట్లా బ్రైట్ గా వస్తుంది, వామ్ అంటే ఒక ఎల్లో స్టోన్ లో వస్తుంది కదా, అలా ఉంటుంది అన్నమాట, ఒక గోల్డెన్ టోన్ లో వస్తుంది. సో దానివల్ల లుక్ చాలా డివైన్ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఇలాంటి లేదు అని అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. పేర్ 500 చేంజ్ సంథింగ్ అలానే ఉంది ఇది. సో ఒక్కసారి కొనుక్కున్నాం అంటే ప్రతిసారి వాడుకోవచ్చు. నేను అకేషనల్ గానే వాడానులేండి పూజలు డెకరేషన్స్ అప్పుడే, బట్ కొని కూడా చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. కొంతమంది పూజ రూమ్ లో కూడా ఇలా పెట్టేసుకుంటారు అన్నమాట, అటు ఇటు. మనం పూజ చేసుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసుకునేలాగా పూజ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ వే, ఎక్కువ వెయిట్ ఉండవు, ఏముండవు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది డెకరేషన్ కి. ఏ పండగకైనా సరే డెకరేట్ చేయడానికి బాగుంటుంది. పెయిర్ తీసుకుంటే యాక్చువల్గా ఇందులో ఇది 5 స్టెప్ కదా, 3 స్టెప్ ఉంటుంది, 2 స్టెప్ ఉంటుంది, సింగిల్ స్టెప్ కూడా ఉంటాయి. బట్ 5 స్టెప్ అయితే బాగుంటుంది, కొంచెం లెంత్ బాగా వస్తుంది, లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ఆబ్వియస్లీ స్టెప్స్ ని బట్టే లైటింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇన్ కేస్ ఇది మీరు ఇంకా లేదు అని అనుకుంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇది పెయిర్ అనమాట, 2 వస్తాయి, అటు ఇటు పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది లుక్. సో అవండి ఈసారి నేను షేర్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఏదైనా మీకు నచ్చి ఆ ప్రైస్ కి అది వర్త్, మీకు అవసరం ఉంది, కావాలి, అన్ని విధాలుగా ఓకే అనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.